హలో అండి, ఈరోజు మనం బీరకాయ కూర తయారు చేద్దాం. ముందుగా బీరకాయలు సన్నగా తరుక్కోవాలి. అలాగే తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకోవాలండి. ఇంకా తయారీ విధానము చూద్దాము. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ కొంచెం వేడవ్వగానే దీనిలో మనం నూనె అనేది వేసుకోవాలండి. నూనె కొంచెం వేడవ్వగానే దీనిలోకి మనం ఉల్లిపాయలు, తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందని అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయడం లేదనమాట. ఇక్కడ ఉల్లిపాయలు, తాలింపు దినుసులు అనేవి బాగా వేగుతూ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వేగేలోపు మనం ఒక 5 నిమిషాలు అయితే పడుతుందండి. ఈ 5 నిమిషాల్లో మనం వీటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ముందుగానే ఇక్కడ బీరకాయలు అనేవి సన్న ముక్కలుగా అయితే తరిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇవి మాడకుండా కలుపుకుంటూ అయితే ఉన్నాను అనమాట. ఇంక ఇవి వేగుతూ ఉంటాయి అన్నమాట అండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నామండి. పసుపు మనం ఎక్కువ వాడటం వల్ల హెల్దీయే కానీ దానివల్ల మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. మంచిగా పసుపు అనేది ఎక్కువ వాడటం వల్ల యాంటీబయోటిక్, మనలో కొంచెం ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అలానే పసుపు అయితే నేను చాలా ఎక్కువ వాడతాను. ఇంక ఇక్కడ పసుపు వేసామండి. ఇవి కొంచెం వేగుతూ ఉంటాయన్నమాట. ఇవి కొంచెం వేగంగానే మనం దీనిలోకి బీరకాయలు సన్నగా తరిగి పెట్టుకుంటాం కదండి. ఒకసారి వీటిని కలిపేసుకొని బీరకాయలు సన్నగా తరిగినవి దీనిలోకి అయితే వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు బీరకాయలు అయితే దీనిలోకి వేస్తున్నాను. ఇంకా బీరకాయలు దీనిలోకి వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలండి. ఉప్పు అనేది మనం అయితే ఇప్పుడే వేసుకోకుండా ఉండటం బెటర్. ఎందుకంటే దీనిలో వాటర్ అనేవి కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే ఇది పీచు పదార్థం అనమాట. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మంచిగా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటే చాలా అంటే చాలా మంచిదండి. ప్రోటీన్సే కాదు, ఫైబర్ కూడా చాలా అవసరము. ఫైబర్ మనం ఎక్కువ తిన్నప్పుడే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనం అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ కంటే కూడా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉన్నవి తీసుకొని క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హెల్త్ పరంగా. ఇంక ఇక్కడైతే నేను బీరకాయలు వేసేసాక మంచిగా కలిపేస్తున్నానండి. అంతే, మనం వేసిన ఈ తాలింపు అంతా ముక్కకు మంచిగా పట్టే వరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం వీటిని మూత పెట్టైనా ఉడికించవచ్చండి, తీసైనా ఉడికించవచ్చు అనమాట. పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇంకా మనం ఇక్కడ బాగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుందండి. ఇది అయితే నా స్టైల్లో నేను చేసే బీరకాయ కూర అనమాట. నాకు ఇలా సింపుల్గా అనిపిస్తుందండి. ఏం చేసినా కానీ నాకు వంట అంటే చాలా ఇష్టం. ఏదైనా సింపుల్గా అనిపించేలాగా చేస్తాను. అలానే ఎక్కువ టైం అయితే ఏం తీసుకోనండి. చాలా తక్కువ టైంలోనే వంట చేయడానికి ట్రై చేస్తాను. అలా అని హై ఫ్లేమ్లో అయితే వంట అనేది ఏం చేయొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఆప్షన్ కుదిరితే కట్టెల పొయ్యి మీద చేసుకోండి. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ మొత్తం కలిపేసుకున్నాం కదండి. వీటిని అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇది మొత్తం మగ్గిపోయి వాటర్ అనేది బయటికి రావాలి. అంతసేపు అయితే వీటిని బాగా మగ్గించుకోవాలండి. చాలా టైం పడుతుంది కదా అని అనుకుంటారు, కానీ బీరకాయలకు అంత టైం అయితే ఏం పట్టదండి. చాలామంది అబ్బా ఇది కూడా తీసి పెట్టాలా అనుకుంటారు. అదేమి ఉండదండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళై నేర్చుకునే వాళ్ళు ఉంటారు, లేదు అంటే బ్యాచిలర్స్ ఉంటారు. తెలియని వాళ్ళకి తెలియజేస్తే తప్పేముందండి. అందుకోసమనే నేనైతే ఇది కూడా వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది తెలుసుకుంటారు, లేదా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అనుకోనైనా చూడొచ్చు కదండి. మాకు తెలియని టిప్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసినవి కూడా మీకు చెప్తుంటాను. ఇంక ఇక్కడ నేనైతే మంచిగా కలిపేసుకున్నాక అవి మగ్గుతాయని అయితే మూత అయితే పెట్టేసానండి. అవి బాగా అయితే మగ్గిపోవాలన్నమాట. దానికి ఒక 10-15 నిమిషాలు టైం అయితే మంచిగా పడుతుందన్నమాట. అప్పుడే అవి మంచిగా ఉడికిపోతాయండి లోపల నుంచి. సన్న మంట మీద కదండి మనం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి మంచిగా అవి ఇదైపోతాయి.
ఇంక ఇక్కడ మనం ఒక 15 నిమిషాల పాటు అయితే బాగా మగ్గించుకుంటామండి. ఈ 15 నిమిషాల్లో పాటు మనం ఇంకా ఏదైనా పని ఉన్నా కానీ చేసేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మనం అక్కడే ఉండి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం లో ఫ్లేమ్‌లో పెడతాం కాబట్టి అడుగంటుతుందన్న బాధ అయితే లేదండి. అలా అనేసి ఇంక ఇక్కడ బాగా నేను 15 నిమిషాల పాటు అయితే మగ్గిచ్చేసాను. ఇప్పుడైతే 15 నిమిషాలు అయిపోయింది, చూద్దామండి. ఇంకా చూసారండి, ఇలా వాటర్ అనేది మొత్తం ఇలా బయటకైతే రావాలన్నమాట. ఇలా బయటకొచ్చినప్పుడు మనకి దానిలో బాగుంటుందన్నమాట. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆ వాటర్ కొంచెం ఇనికేసి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకి ఇంతుంటే చాలు అనుకున్న టైంలో మనం దీనిలోకి కారం, ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట అండి. ఇంకా నాకైతే ఇలా ఉంటే సరిపోతుందండి. అందులో మేము డైట్‌లో ఉన్నాం కాబట్టి మేము రోటీసే తింటాము. మా ఇద్దరికి రోటీస్‌లోకి ఇది చాలా ఎక్కువ అనమాట. ఇంకా అలా అనేసి నాకైతే ఇక్కడ హాఫ్ స్పూన్ మాత్రమే పట్టిందండి ఉప్పు. ఇది నేను తీసుకుంది అరకిలో బీరకాయలనమాట. మగ్గిపోతే నాకు పావు కిలో కూర కూడా రాలేదనమాట. ఇంక ఇవైతే బాగా మగ్గిపోయాక నేను ఉప్పు అయితే వేసేసానండి. ఈ ఉప్పు వేయంగానే ఒక స్పూన్ కారం అయితే వేసాను. 1½ స్పూన్ వేసానండి నేను. ఎందుకంటే మేము కారం ఎక్కువే తింటాము, కానీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టేసుకొని వంట చేయాలి కాబట్టి నేను ఇక్కడైతే పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నానండి. పిల్లలు కారం తింటారు కానీ మరీ కారం తింటారని అంత ఎక్కువ పెట్టి అలవాటు చేయలేం కదండి. చిన్నపిల్లలు కడుపులో మండిపోతుందనమాట. అందుకనేసి నేను ఇక్కడ కొంచెం అయితేనే కారం అయితే వేసేసాను. ఇదంతా మంచిగా పట్టేసి మనకి నూనె అనేది పైకి తేలే వరకు సన్న మంట మీదే మంచిగా కలిపేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట అండి. ఇంకా దీన్ని శనగపప్పు వేసుకొని చేసుకుంటున్నాను. శనగపప్పే కదండి, దీనిలోకి పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని వెండి చేపల్లోకి వేసుకున్న చాలా బాగుంటుందండి. లేదా మటన్ దానిలోకి కూడా మనం వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్లోకి బాగుంటుంది, చికెన్లోకి బాగుంటుందండి. ఒకసారి ఆ కాంబినేషన్లో ఏమైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే అలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండు చేపల్లోకి మాత్రమే అయితే అదిరిపోతుందండి ఈ కర్రీ. బీరకాయలోకి ఎప్పుడైనా సరే మనకి సైడ్ డిష్ నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటేనే మనకి అది కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది. అలాగే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారండి. అలా అనేసి అయితే మేము ఏదో ఒక సైడ్ డిష్ ఇలా అయితే చేసుకుంటాం. లేదు అంటే డైరెక్ట్గా మేము దీనిలో అయినా వేసుకొని తినేస్తాం అన్నమాట. ఇలా ప్లెయిన్గా వండటం అనేది చాలా తక్కువ, కానీ మా వారు దీనిలో ఏమన్నా వేస్తే తినరనేసి మేము ప్లెయిన్గానే తింటాము. పిల్లలకు కూడా అలాగే అలవాటు చేస్తున్నామండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా అయితే మగ్గించేసుకుంటున్నాం కదా. ఇంక ఇది ఒక 10 నిమిషాల పాటు అయితే బాగా మగ్గాలన్నమాట. ఈలోపు మీకు ఒక చిన్న విషయం చెప్పాలని అయితే అనుకుంటున్నాను. పదే పదే చెప్తున్నానని ఏమనుకోకండి. 70% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చూసుకునే వాళ్ళు 30% అయ్యారండి. ప్లీజ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. ఇంకా చెయ్యాలి అన్న ఆశ, ఆతృత పెరుగుతుంది. ఇక్కడైతే కర్రీ బాగా అయితే అయిపోయిందనమాట అండి. ఇక్కడ నూనె అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడైతే కర్రీ అంతా అయిపోయిందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఇలాగే మేము ఇలాగే చేస్తాము అనుకునేవారు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒకసారి ట్రై చేయండి. కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ కర్రీ అయితే బీరకాయ కూర చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఎంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.